అరుదైన రక్తనాళాల కణతితో తీవ్ర రక్తస్రావానికి గురైన 41 ఏళ్ల మహిళకు హైదరాబాద్ మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ విధానంతో విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. వైద్యుల సమయస్ఫూర్తి, ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళ ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అరుదైన గైనకాలజీ సమస్యలను సకాలంలో గుర్తిస్తే మినిమిల్లీ ఇన్వేసివ్ చికిత్సలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వైద్యులు వెల్లడించారు. సో ఒక 41 ఇయర్స్ ఫీమేల్ సడన్ సివియర్ బ్లీడింగ్తో షాక్లో మా దగ్గరకు వచ్చారండి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత వెజైనల్ హెమాంజియోమా అనే ఒక రేర్ బినైన్ వాస్కులర్ ట్యూమర్తో తను బాధపడుతున్నారు. సో ఇలాంటి కండిషన్లో సివియర్ బ్లీడింగ్ ఉన్నప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి సిటీ స్కాన్కి మనం పంపించి వెజైనల్ హెమాంజియోమా డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్ డాక్టర్ సాయి తేజ గారి ఆధ్వర్యంలో యుట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అండ్ వెజైనల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా పేషెంట్ని స్టెబిలైజ్ చేయగలిగాము. సో పేషెంట్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయింది. సో ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా గైనకాలజిస్ట్ ప్లస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ టీమ్తో పేషెంట్కి మనము సక్సెస్ఫుల్గా అత్యాధునిక వైద్య చికిత్స అందించి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి ఇవాళ సంతోషంగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్లీ సేయింగ్ దట్ మల్టీడిసిప్లినరీ టీమ్ అట్ మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఈజ్ experts in handling high risk cases and challenging and very rare cases at Medicover Women and Child Hospitals. సో ఇదొక మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అండి. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ డయాగ్నోసిస్, కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రావడము అండ్ దెన్ కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందరు ఉమెన్ లేడీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకండి. కరెక్ట్ టైంలో